ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య వెన్నునొప్పి. మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఈ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అసలు వెన్నునొప్పి రావడానికి కారణాలు ఏమిటండి? ఈ వెన్నులో ఏంటంటే మెడలో కానీ నడుములో కానీ అయితే ఎముకల సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ వెన్నులో అక్కడ ఉండేటువంటి ఎముకల మధ్యలో ఎక్కువగా పెద్దగా కదలికలు ఉండకపోవడం వల్ల ఎముకల సంబంధం వల్ల వెన్నునొప్పి రావడం అనేది చాలా చాలా అరుదుగా ఉంటుంది. అందుకని ఎముకల సమస్య ఉంటుంది అక్కడ. అలా కాకుండా మెయిన్గా ఉండేది ఏంటంటే వీపులో ఉన్నటువంటి కండరాలు, వెన్నులో ఉన్నటువంటి కండరాలు బలహీనంగా ఉండటం వల్ల వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా కంప్యూటర్ దగ్గర కూర్చుని పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలా కూర్చోవడంలో కూడా కొంచెం పోస్చర్ అంటాం కదా, ఈ కూర్చునేటువంటి విధానంలో ఉన్నటువంటి తేడా వల్ల ఈ వెన్నులో ఉండే కండరాలు నొప్పి వచ్చి వెన్నునొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ వెన్నునొప్పి రాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? వెన్నునొప్పి రాకుండా ఉండడానికి కొన్ని చిన్న చిన్న అంశాల మీద దృష్టి పెట్టినట్టయితే నొప్పి రాకుండా ఉండేందుకు మనకి అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు కూర్చునేటప్పుడు, ముఖ్యంగా కంప్యూటర్ దగ్గర అక్కడ పనిచేసేటప్పుడు వెన్ను నిటారుగా ఉంచుకోవడం, అంటే ముందుకు వాలినట్టు కానీ ఇలా వంకటింగలుగా కూర్చున్నట్టు కానీ కాకుండా వెన్ను నిటారుగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉండడం. ఆ తర్వాత వీపుకి సపోర్ట్ లేకుండా ఒట్టిగా ఇలా కూర్చుంటున్నట్టయితే కూడా వెన్ను లాగేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినప్పుడు వీపుకి సపోర్ట్, అంటే వెన్నుకు సపోర్ట్ ఉండేలాగా ఏదైనా ఆనుకొని కూర్చున్నట్టు, ఆనుకోవడం అంటే మళ్ళీ కొంచెం వెనక్కి వాలటంలా కాకుండా నిటారుగా కూర్చుంటూ వెనకాల సపోర్ట్ ఉండేలాగా చూసుకున్నట్టయితే కనుక వెన్ను మీద ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. అదే కాకుండా ఏంటంటే వ్యాయామాలు ఒకటి చేస్తూ ఉంటే కూడా వెన్నులో ఉన్నటువంటి కండరాలు బాగా గట్టిపడి ఈ శ్రమకు తట్టుకొని నొప్పి రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆహారంలో కొంచెం సొంటి, వాము వీటిని కొంచెం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కూడా ఈ రెండింటికి నొప్పిని తగ్గించే గుణం ఉంది కనుక ఆహారపరంగా ఈ రెండింటిని ఎక్కువ తీసుకోవడం వల్ల నొప్పి రాకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ వెన్నునొప్పి నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దీనికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం 2 రకాల ఔషధాలు తయారు చేసుకోబోతున్నాం. ఒకటి కడుపులోకి తీసుకోవడానికి, ఒకటి పైపూతకు వాడుకోవాలి. మొట్టమొదటి మనం తయారు చేస్తున్నది కడుపులోకి తీసుకోవాల్సినటువంటి ఔషధాన్ని. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొదటి మూలిక రాస్నా. ఈ రాస్నాని తెలుగులో దుంపరాష్ట్రం అంటారు. దీన్ని చూర్ణంగా చేసుకుని వాడుకోవాలన్నమాట. రాస్నాన్ని చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుందాం. మనం తీసుకోవాల్సినటువంటి తర్వాత మూలిక బల. వాతాన్ని సరిగ్గా పనిచేసేలా చేసేటువంటి మంచి మూలిక బల. ఈ బల వేర్ల చూర్ణాన్ని కూడా మనం ఔషధంలో వాడుకోబోతున్నాం. ఈ చూర్ణం కూడా మనకి 50 గ్రాముల పరిమాణంలో కావాలి. ఇప్పుడు ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుందాం. మనం తీసుకోబోయేటువంటి తర్వాత మూలిక గుడూచి. గుడూచిని తెలుగులో తిప్పతీగ అంటాం. ఈ తిప్పతీగ మొత్తాన్ని ఎండబెట్టి తయారు చేసినటువంటి చూర్ణాన్ని ఈ ఔషధం తయారీలో వాడుకోబోతున్నాము. దీనికి కూడా ఈ నొప్పిని తగ్గించేటువంటి గుణము, తర్వాత కండరాలకు శక్తినిచ్చేటువంటి గుణం కూడా ఉంది. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో పక్కన పెట్టుకుందాం. మనం ఈ ఔషధం తయారీలో తీసుకోబోయేటువంటి తర్వాత మూలిక సొంఠి. సొంఠికి కూడా నొప్పిని తగ్గించేటువంటి మంచి గుణం ఉంది. ఈ సొంఠిని ఏంటంటే కొద్దిగా నేతిలో వేయించి చూర్ణంలాగా చేసుకుని వాడుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందుకు ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. ఇప్పుడు కడుపులోకి తీసుకోవడానికి కావాల్సినటువంటి ఔషధానికి కావాల్సిన మూలికలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇలా చూర్ణాలన్నింటినీ కలుపుకొని వాటిని భద్రపరచుకోవాలి. ఒకసారి ఔషధాన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే, 1 చెంచా చూర్ణానికి సుమారుగా 1 గ్లాసు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద నెమ్మదిగా కాచాలి. అంటే సగం నీళ్ళు ఎగిరిపోయి సగం మాత్రం మిగిలే వరకు కాచుకోవాలి. ఆ తర్వాత మిగిలినటువంటి దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా ఆముదం, అంటే సుమారుగా 1 చెంచాడు గోరువెచ్చటి ఆముదాన్ని కూడా అందులో కలిపి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కడుపులోకి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ వెన్నునొప్పి సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. పైపూతకు వాడుకోవడానికి కావాల్సినటువంటి ఔషధానికి మొట్టమొదట మనం తీసుకునేటువంటి మూలిక రాస్నా. రాస్నాని మనం కడుపులోకి తీసుకునే ఔషధం కోసం కూడా వాడుకున్నాం. దీన్నే పైపూతకు కూడా వాడుతున్నాము. ఈ చూర్ణాన్ని సుమారుగా 200 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకుందుకు ఎంత చూర్ణం కావాలో అది మాత్రం తీసుకుందాం. తర్వాత మూలిక బల. బల కూడా నొప్పులను తగ్గిస్తుందని చెప్పి మనం ఇందాక
కడుపులోకి తీసుకునే ఔషధంలో కూడా వాడాను దాన్ని. దీన్నే పైపుతో కూడా వాడుతున్నాము. ఈ బలా చూర్ణము సుమారుగా 100 గ్రాముల పరిమాణంలో కావాలి. ఇప్పుడు ఒక మోతాదు ఔషధం తయారు చేసుకుందుకు ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ బలా చూర్ణాన్ని కూడా తీసుకుందాం. ఈ 2 చూర్ణాలు కలిపితే మనకి 300 గ్రాముల చూర్ణం తయారైంది. దీనికి 8 రెట్లు అంటే సుమారుగా 2.5 లీటర్ల నీళ్లు కలపాలి. నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా సన్నటి మంట మీద కాచుతూ ఉండాలి. 4వ వంతు మిగిలే వరకు అంటే దాదాపుగా 800 మిల్లీలీటర్లు మిగిలే వరకు ఆ కషాయాన్ని కాచాలి. ఆ కాచిన తర్వాత దాన్ని పక్కన పెట్టుంచుకోండి. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టు కూడా నొప్పిని తగ్గించేటువంటి గుణం ఉంది. చెంగల్వ కోష్టు చూర్ణాన్ని సుమారుగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే చెంగల్వ కోష్టు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసినా కూడా పర్వాలేదు, దాన్ని మెత్తటి చూర్ణంగా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ మూలికతో పాటుగా మనం తీసుకోవాల్సినటువంటి మరొక మూలిక యాలకులు. యాలకులు కూడా నొప్పి తగ్గించేటువంటి గుణం ఉంది. ఇది సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో యాలకుల్ని చూర్ణంలాగా చేసుకోవాలి. మెత్తటి చూర్ణంలాగా చేసుకుని యాలకు చూర్ణాన్ని తర్వాత చెంగల్వ కోష్టు చూర్ణాన్ని రెండింటిని కలిపి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే కొద్దిగా నీళ్లు కలిపి నూరి ఒక ముద్దలాగా తయారు చేసుకుని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నటువంటి కషాయం ఉంది కదా, 800 మిల్లీలీటర్ల కషాయం, ఆ కషాయంలో ఈ ముద్దని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలో 200 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెని కలపాలి. నువ్వుల నూనెని వాతాహారంగా చెప్తాం అన్నమాట. వాతం అంటే నొప్పులను తగ్గించేటువంటి గుణం ఉంది దీంట్లో. ఈ నొప్పిని తగ్గించడానికి ఒక మంచి తైలం ఏదైనా మనం తలుచుకుంటే వెంటనే అది నువ్వుల నూనె అని జవాబు చెప్పొచ్చు అనమాట. ఈ నువ్వుల నూనెని ఇందాక మనం తీసుకున్నటువంటి కషాయంలో 4వ వంతు పరిమాణంలో అంటే 200 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకుని కషాయాన్ని, తైలాన్ని, ఈ ముద్దని అన్నింటినీ బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద నిదానంగా కాచుతూ ఉండాలి. నిదానంగా కాచుతూ ఉంటే కషాయం అంతా ఎగిరిపోయి ఇందాక మనం తీసుకున్నటువంటి అన్ని మూలికల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు తైలంలో కంటే నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ నూనె మిగిలే వరకు కాచుకుని వడపోసి తీసుంచుకుని ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి స్నానానికి ముందు బాగా తైలాన్ని వీపంతో రాసుకుని ఒక అరగంట తర్వాత వేడి నీటితో కనుక స్నానం చేస్తున్నట్టయితే ఈ నొప్పి, వెన్ను నొప్పి అనే సమస్య చాలా తేలిగ్గా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది.